జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను అందరికీ మీకు పర్సనల్గా ఒక మాట చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా ఈ వీడియో స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా చూడండి. ఈ న్యూస్ వచ్చేసి మన కోసమే, మన హిందూ సమాజం కోసమే. అర్థమవుతుంది కదా మీకు. ఇంకా అసలు విషయానికి వస్తే మోహన్ భాగవత్ గారు, బహుశా ఈ మోహన్ భాగవత్ గారు చాలామందికి తెలిసే ఉంటారనమాట. మన ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, అదే మనం ఆర్ఎస్ఎస్ అంటాం చూడు, ఆర్ఎస్ఎస్కు ఈయన చీఫ్ అనమాట. 2009 నుంచి ఈ మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్గా బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా మన దేశంలో ఈ జిహాదీగాళ్ళు ఉన్నారు కదంతా, రాడికల్స్, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూసి తట్టుకోలేకపోయినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు మొట్టమొదటిసారి చాలా అంటే చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసినాడు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ, నిజానికి మన భారతదేశం హిందూ దేశం, అవును 100%. నేను కోరుకుంటాను ఏంటంటే, నాయన ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులే కదా. అసలు ఈ దేశం విడిపోయిందే ఎట్లా? ఏది ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను, ముస్లిం కంట్రీగా, అదేవిధంగా హిందూ దేశంగా భారతదేశం. కానీ ఏంటంటే ఈ కాంగ్రెస్ కుటుంబం, ఈ కాంగ్రెస్ పార్టీ కావాలనే కుట్రపూరితంగా మళ్ళీ దీన్ని సెక్యులర్ దేశం చేసింది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశాన్ని తిరిగి మళ్ళీ హిందూ దేశంగా ప్రకటించాలనేది మా కోరిక, మా అభిలాష. ప్లీజ్, అది ఎంత తొందరగా వస్తే అంత సంతోషం అన్నమాట. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ, మన హిందుస్థాన్ను మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మన హిందూ దేశాన్ని మన హిందువులే రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ దేశం పుట్టినప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నది హిందువులే. అయితే ఆనాడు జయచంద్రుడు చేసిన దేశద్రోహం మూలంగా ఈ దేశంలోకి ముస్లింలు ప్రవేశించినారు. అర్థమవుతుంది కదా మీకు. ఆ తర్వాత బ్రిటిష్ వారి మూలంగా మన దేశంలోకి క్రిస్టియానిటీ ప్రవేశించింది. అంతే తప్ప మన దేశానికి ఆ మతాలకు అసలు సంబంధం లేదు. మనం హిందువులం, ఇది హిందుస్థానం, ఇది హిందువుల దేశం. ఆ విషయంలో మరో మాటకైతే తావులేదు. ఈ దేశ సంక్షేమాన్ని, అభివృద్ధిని బాధ్యతగా తీసుకుంటుంది కూడా హిందువులే. వేల సంవత్సరాల నుండి ఈ మట్టిపైన మనం, అంటే ఎవరు, మనం హిందువులం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు మన హిందువుల యొక్క సొంతం. కానీ కొంతమంది విదేశీ తొత్తులు మన సంస్కృతి సాంప్రదాయాలను అవహేళన చేస్తూ ఉంటే ఇప్పటిదాకా చూస్తూ ఊరుకున్నాం. ప్రస్తుతం పరిస్థితులు అయితే మారుతున్నాయి. ఇక ఇప్పుడు హిందువులందరూ కలిసి ఏకం కావాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మనల్ని మనం రక్షించుకోవాలంటే ఐకమత్యం ఒకటే ఆయుధం. హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉంటేనే ఈ విదేశీ మతస్థులు మన జోలికి రావడానికి భయపడతారు. వాస్తవమే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, అంటే దీని ఉద్దేశం ఏంది, పోయి ఇంకొకరి మీద ఎవరి మీద దాడులు చేయమని కాదు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే చిన్నది ఏదైనా ఇష్యూ ఏదైనా జరిగినా కూడా అందరూ ఒకటైపోతారు. ఒక పిలుపునిస్తే 100 మంది, 1000 మంది, 1,00,000 మంది అయినా కూడా వచ్చేస్తారు. కానీ మనోళ్ళు ఏం తెలుసా, మనకెందుకులే ఉండట, నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు బయటికి ఏం బాపంలే, ఆ వారు రచ్చలు అవుతున్నాయంట. కాతల్లా రేపేదన్నా నీ ఇంటి మీదనే జరుగుతుంది. పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ అమ్మ నాయనలు కూడా వాళ్ళకి అదే మాట చెప్తే మనకెందుకులే వాళ్ళ ఇంటికి సమస్య అని చెప్పా. అప్పుడు నీ బతుకు ఏమవుతుంది, నీ కుటుంబం ఏమవుతుంది, మీ పరిస్థితులు ఏంది? మిమ్మల్ని బతకనిస్తారు, వాళ్ళ కొట్టి రాళ్లతో కొట్టి చంపేసిపోతారు, ఊరికే కూడా కాదు. అందుకే చెప్తాంది, ఈ దేశం బాగుండాలన్నా, ధర్మం బాగుండాలన్నా మనం బాధ్యతగా ఉండాలా. లేదంటే యానో పక్కూరు కదా అనుకుంటే, ఇప్పుడు సపోజ్ బంగ్లాదేశ్లో జరుగుతుంది, ఇప్పుడు లైవ్లో బంగ్లాదేశ్లో కదా జరుగుతుంది అనుకుంటే రేపు ఈ భారతదేశంలోకి వచ్చేది. సరే, ఆ పలానా రాష్ట్రంలో కదా, యాడో పశ్చిమ బెంగాల్లో కదా, యాడో ఆడగదా ఈడ కదా అనుకుంటే రేపు మన రాష్ట్రాల్లోకి వచ్చేది. మన రాష్ట్రంలోకి వచ్చేది, మన ఊర్లోకి వచ్చేదానికి, మన ఊర్లోకి వచ్చేది, మన ఇంటికాడికి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? మన అశ్రద్ధ, మనకు బాధ్యత లేకుండా మనం ప్రవర్తించడం, చేయడం వంటి పనుల వల్లనే మనం నష్టపోతాం ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేశానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలా. దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి కూడా. అది మాట అయితే. అలాగే మనం ఎవరినో ఏదో చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మనం ఐకమత్యంగా ఉంటూ మన ఓటు హక్కును వినియోగించుకుంటూ మనం ఒకటిగా నిలబడినట్లయితే మనం బ్రతకగలం అని మాట్లాడాడు అనమాట. మంచి మాటే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మనం ఓయమ్మ దిగి చాలామంది ఉంటారు, నేను చాలా గమనిస్తానే ఉంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే, దేశము, ధర్మం, నేను హిందువును, నేను కట్టరు, నేను అట్లా, నేను ఎట్లా అంటారు. కానీ వాళ్ళు తీసుకుపోయి ఓట్లు మళ్ళీ ఎవరికి వేస్తారు తెలిసిన? ఎవరైతే ధర్మ వ్యతిరేకులు ఉంటారో వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఇంకా ఇప్పుడు దాకా చెప్పిన నీ సొంతపోస కబుర్లని ఆడబెట్టుకోవాలా? ఏడబెట్టుకోవాలా? తీరా నువ్వు వాళ్ళకి అధికారం అప్పగించేదానికంటే ఈ దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో, ధర్మాన్ని ఎవరైతే చిన్నచూపు చూస్తూ ఉంటారో, చులకనగా మాట్లాడుతూ ఉంటారో, మనల్ని లెక్కలేని తరంగా మాట్లాడుతూ ఉంటారో, హిందువుల ఆచార వ్యవహారాలను అట్లా తక్కువ చేయడం కావచ్చు, హిందూ దేవి దేవతలను తక్కువ చేసేట్టు మాట్లాడడం కావచ్చు, అవన్నీ చేసే వాళ్ళకు నువ్వు ఎట్లా ఓట్లు వేస్తావు?
అలాంటి వాళ్ళకు ఓట్లేసి మళ్ళీ వాళ్ళని అధికారం కట్టబెట్టి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెట్టుకుంటే తొక్కుతారు మట్టి తొక్కినట్టు. కాబట్టి ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం ఆలోచన చేస్తారో వాళ్ళని మాత్రమే గెలిపించుకోవాలా. వాళ్ళు కూడా చెప్పాలా, నాయనా నా ఐడియాలజీ ఎట్లాంటిది, నా మనస్తత్వం ఎట్లాంటిది, నేను ఇదే విధంగా ఉంటా, నేను ఇదే విధంగా చేస్తానని చెప్పేసి వాళ్ళు ఈ చెప్పాలంటే ఒక దేశభక్తుడిగా, అదేవిధంగా ఒక ధర్మాన్ని కాపాడుకునే వ్యక్తులుగా వాళ్ళు ఆ విధమైన స్టేట్మెంట్లు కూడా ఇవాళ నాయకులు కావాలనుకునేవాళ్ళు, నాయకులుగా పోటీ చేసేవాళ్ళు. అది మనం ఐకమత్యంగా ఉంటేనే మన భావితరాలకైతే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే బంగ్లాదేశ్లో పరిస్థితులే భారత్లో పునరావృతం అవుతాయి. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన దేశం శాంతియుతంగా ఉండాలన్నా ఈ దేశం ఎప్పటికీ హిందూ దేశంగానే ఉండాలా. మంచి మాట. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది, అక్కడ మెజార్టీ ప్రజలు ఎవరు? సరే బంగ్లాదేశ్ ఉన్నది, మెజార్టీ ప్రజలు ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, మెజార్టీ ప్రజలు ఎవరు? వాళ్ళు ఏమవుతారా? కొట్టుకొని చచ్చారు. ఈ దేశంలో కనీసం గొడవ లేకుండా ఈ మాత్రం ప్రశాంతంగా ఉన్నదంటే ఎందుకు తెలిసిన కారణం ఏందా? హిందువులు మెజార్టీ ప్రజలు కాబట్టి. కనీసము మన సంఖ్య తగ్గినా కూడా ఇంకంతే ఆ క్షణం నుంచే మొదలు పెడతారు ఇంకా కోసేదానికి, ఊరి కోత కోసినట్టే అట్టుంటుంది. అదేవిధంగా ఈ కాశ్మీర్లో పరిస్థితులను చూడండి. వేల కోట్ల రూపాయలతో కాశ్మీర్ను అభివృద్ధి చేసినప్పటికి కూడా అక్కడి ప్రజలు ఏ ఒక్క సిటీలో కూడా మన హిందువులకైతే ఓటేయరు. అందుకే చెప్తున్నా, మనము భాషలను, ప్రాంతాలను, కులాలను, ఈ వర్గాలను వదిలేసి హిందూ అన్న ఒకే ఒక నినాదంతో మనకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉండాలి. చూడు, ఇప్పుడు ఆయన చెప్పింది, మోహన్ భాగవత్ గారు చెప్పింది కరెక్ట్ అనమాట. ఎందుకంటే కొన్ని వేల కోట్లు పెట్టి అసలు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కాశ్మీర్లో ఆ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడు కూడా జరగల. అట్లాంటిది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాశ్మీర్ని కూడా డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత చెప్పాలంటే ఇంకా కొన్ని వేల కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తారు. కానీ వాళ్ళు ఓయమ్మా మోడీ ఇంత చేస్తున్నాడే, మనకు ఇంత డెవలప్ చేస్తున్నారే అని చెప్పి ఓట్లు వేస్తారా? ఏరే ఎందుకు? మత పిచ్చి. ఆ మత పిచ్చితోటి వాళ్ళకి అభివృద్ధి అవసరం లే. ఆడ తింటా ఉన్నా కూడా బాగుంటారు, కానీ అభివృద్ధి మాత్రం వాళ్ళకి అవసరం లే. వాళ్ళకి ఆ మత పిచ్చి దాంతో కొట్టుకొని చచ్చా ఉంటారు అట్టా. కాబట్టి హిందువు అన్న ఒకే ఒక నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండాలి అంటూ మోహన్ భాగవత్ గారు హిందూ సమాజాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తా జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించారు. అర్థమవుతుంది కదా? అది నాయన ప్రతి ఒక్కరికి చెప్పిందే మొత్తుకుంటుంది. ఎందుకంటే ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం. అర్థం చేసుకుంటే అంతా ప్రశాంతంగా బాగుంటుంది. లేదంటే మళ్ళీ బానిసలుగా బతకాలి. ఇంకేం దాంట్లో వేరే మార్పులు ఏమి లేవు. అట్టా మీకు గనక ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పిన విషయాలు కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అది జై శ్రీరామ్.